ఇప్పుడు మనం పెద్దకులే స్వామివారి కొండ దగ్గర అయితే ఉన్నామండి. ఇది ఎక్కడో లేదండి, గూగుల్ నుంచి గంగనపల్లి వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్ అయితే ఈ కొండ అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ పైనకి వెళ్ళగానే మనకి ఫస్ట్ అయితే బ్రహ్మంగారి గుడి అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా మందికి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగనేసి ఇక్కడ ముడుపులు అయితే కడుతూ ఉంటారు. పైన అయితే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందండి. ఇక్కడైతే ప్రజెంట్ అయితే లాక్ వేశారు. బ్రహ్మంగారిని అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ గుడి దగ్గర నుంచి ఇట్లా 100 మీటర్స్ ముందుకు వెళ్తే మనము పెద్దకులే స్వామివారి గుహ దగ్గరికి అయితే వెళ్తామండి. ఇక్కడ రాళ్ళు కంపలు అయితే ఉంటాయి, కొద్దిగా జాగ్రత్తగా రండి చూసుకొని. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడే ఈ గుహలోనే అయితే పెద్ద కులస్వామి వారు అయితే ఉన్నారండి. పెద్ద కులస్వామి అంటే ఎవరో కదండి, కులస్వామి వాళ్ళ అమ్మ నాన్న అండి. గ్రామ ప్రజలందరూ కింద కులస్వామిని దర్శించుకున్న తర్వాత ఈ గుహ దగ్గర ఉన్న పెద్ద కులస్వామి వారిని అయితే దర్శించుకుంటామండి. కులస్వామి వారు బావికి వెళ్ళేటప్పుడు కూడా ఈ కొండను చుట్టేసుకొని అయితే వెళ్తారండి. కానీ కొండ చుట్టూ వెళ్ళేటప్పుడు మాత్రం తప్పెట్లు సన్నాయి మేళాలు అయితే ఏమీ వాయించారండి. అలా చేస్తే పెద్ద కులస్వామి వారు బయటకు వస్తారండి. పెద్ద కులస్వామి వారు వస్తే నిత్యం అగ్నిగుండం రగులుతూ ఉండాలని, సంవత్సరం మొత్తం పీర్ల పండుగ జరగాలనేసి స్వామివారిని అయితే బయటికి తీయలేదండి. కొండ మీద పెద్ద కులస్వామి వారు ఉన్నట్లు అటుపక్క కొండ మీద ఇంకో దేవుడు ఉన్నాడండి. అక్కడ ఏం దేవుడు ఉన్నాడు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. మన అకౌంట్ని అయితే ఫాలో చేసుకోండి.